ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాకాళాయై నమః. మహాకాళ్యై నమః. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. ఓం శ్రీ గురుభ్యో నమః. మోహనవాణి శ్రోతలందరికీ కూడా పరాభవనామ సంవత్సరంలో ఆది పరాశక్తి పరాంబిక సకల శుభాలు సంక్షేమాలు సదా కలిగించాలని మనసారా కాంక్షిస్తూ శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియచేస్తూ ఈరోజు పరాభవనామ సంవత్సరం గురించి కొంత సంక్షిప్తంగా చర్చించుకుందాం. ఈ నామం పరాభవ అని చూడగానే అందరికీ కూడా ఒక రకమైనటువంటి ఆందోళన కలుగుతూ ఉంటుంది. సాధారణంగా వ్యవహారంలో పరాభవ అనేటువంటి మాటకు అర్థం ఏంటి? ఒక అవమానం, ఓడిపోవడం, బాధ, ఇటువంటివన్నీ కూడా దానిలో వస్తుంటాయి. ఈ సంవత్సర నామాల్లో అంటే ప్రభవాది సంవత్సర నామాలన్నింటిలో కూడా కొన్ని తీవ్రంగా కనబడతాయి, కొన్ని సౌమ్యంగా కూడా ధ్వనిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది కాల స్వభావం. ఈ రెండు కూడా భగవత్ శక్తులే కదా. అంటే ఏంటి? తీవ్రం కానీ సౌమ్యం కానీ ఇది కూడా భగవత్ శక్తులు రెండు కూడా అన్నమాట. అందుకని కాలస్వరూపమైనటువంటి భగవంతుని నామకంగా భావించాలి ప్రతి సంవత్సరం కూడా. అందుకనే మొదట మహాకాళాయ నమః, మహాకాళ్యై నమః అని కూడా మనం స్తుతించుకున్నాం. మానము అవమానము రెండు కూడా భగవత్ ప్రేరితమే కదండి ఇవి. అందుకని అవి తట్టుకునేటువంటి శక్తి కూడా ఆయన మనకి ఇస్తాడు. అటువంటి ఏమైనా వ్యతిరేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి ప్రభావాలు ఏమైనా ఉన్నట్లయితే కూడా ఆయనే ఇస్తాడు. ఇప్పుడు సంవత్సరనామం ఎంత సౌమ్యంగా ఉన్నా, ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరంలో కూడా కష్ట నష్టాలు, సుఖదుఖాలు, ద్వంద్వాలు సహజంగా ఉంటాయి. ఎక్కువ తక్కువలో ఉంటాయి, అంతకన్నా ఏమీ లేదు. అందుకని ఈ పరాభవ అనేటువంటి మాట చూసుకుని మనం భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే, మనం దానిలో అర్థంగా నిజంగా గ్రహించినట్లయితే పరా అంటే ఏంటి? పరాంబిక, లలితా పరాభట్టారిక మనం అంటుంటాం కదండి. భవ అంటే భవుడు, శివుడు. అంటే ఏంటి? మొత్తం ఈ ప్రకృతి పురుషుల మయమే కదండి కాలస్వరూపం అంటే కూడా. మరి అందుకని ఆ పరాభవ అనేటువంటి దానిలో ఆ పరాంబికని, ఆ భవునైనటువంటి శివుణ్ణి మనం దర్శిద్దాం. అదనమాట దీనిలో ముఖ్యంగా మనం గ్రహించుకోవచ్చు. అందుకని పరాభవ అనేటువంటిది శివశక్తి రూపము అనేటువంటి మనం గ్రహించుకున్నట్లయితే మనకి ఒక రకమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం, అనుకూలమైనటువంటి అభిప్రాయాలు మనం మొట్టమొదటి కలుగుతాయి. అది మొట్టమొదటి మనం కలిగించుకుందాం. తర్వాత ఈ పరాభవనామ సంవత్సరం, ఈ ప్రభవాది నామ సంవత్సరాల్లో 40వ సంవత్సరం. కలియుగం మొదలయ్యి ఇప్పటికీ 5126 సంవత్సరాలు పూర్తయ్యాయి. మనం ఈ పరాభవ నామ సంవత్సరంలో 5127లో అడుగు పెడుతున్నాం అన్నమాట. ఎందుకంటే కలియుగ ప్రమాణం తీసుకున్నట్లయితే 4,32,000 సంవత్సరాలు. అందుకే మనం సంకల్పంలో ఏం చెప్తుంటామండి? వైవస్వత మన్వంతరే అష్టావింశతి మహాయుగాంతర అంటే 28వ మహాయుగాంతర కలియుగే ప్రథమ పాదే అని చెప్తాం. అంటే ప్రథమ పాదంలో ఇప్పుడు కలియుగంలో ఈ 4,32,000 సంవత్సరాల్లో మనకిప్పుడు 5,126 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇప్పుడు 5,127వ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం. అందుకని కాలం మనకి ఎప్పుడు అనుకూలంగా ఉండాలి. కాలం ఏంటంటే మన కర్మఫలాన్ని బట్టి, దాన్ని బట్టి కూడా ప్రతికూల అనుకూల వాతావరణాలు రెండు ఉంటాయి. రెండింటిని కూడా తట్టుకునే శక్తి కూడా కాలపురుషుడే మనకి ఇస్తాడు. దీనికి ఈ సంవత్సరానికి రుద్రుడు అధిష్టాన దైవం అని చెప్పి తెలుస్తోంది. ఇప్పుడు సంక్షిప్తంగా పరాభవనామ సంవత్సర ఫలం ఒక్కసారి ఈ శ్లోకంలో మనం చూద్దాం. పరాభవాప్తి రాజానః ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభుతాని సువృష్టయః అని సంక్షిప్తంగా దీని ఫలం చూడొచ్చు. ఈ సంవత్సరం రాజులు అంటే పాలకులు, సామాజిక వర్గాలు ప్రతికూలమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. ధాన్యాలు మాత్రం చాలా విరివిగా పండుతాయి, వర్షాలు బాగా పడతాయి. వ్యవసాయానికి చాలా అనుకూలమైనటువంటి సంవత్సరం. అంటే ఏంటంటే దీనిలో కొంత పరాభవం కానీ అటువంటి అంటే ఈ అవమానం
అనేటువంటి మనం తీసుకున్నట్లయితే పాలకులకి సామాజిక వర్గాల వాళ్ళకి కొంతవరకు ఉంటుంది. అది ఈ నామం యొక్క సూచన కనబడుతోంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఆ పరాంబిక మన ఎప్పుడు కూడా సంరక్షిస్తూ ఉంటుందని చెప్పేసి, ఆ పరాంబిక ధ్యానంలో మనం ఉండాలని చెప్పేసి ఈ పరాభవ, ఆ భవుడు పరాంబిక కలిపినటువంటి ఆ శివశక్తి ధ్యానంతో మహాకాళీ స్వరూపమైనటువంటి ఆ కాలపురుష ధ్యానంతో మనం ఉన్నట్లయితే మనకు అన్నీ కూడా శుభాలే కలుగుతాయన్నమాట. అందుకని శ్రేయో భూయాత్ సకల జనానాం. ఓం శ్రీ మాత్రే నమః. సత్సంగం సత్సంగం సనాతన సత్యాన్ని పంచే జ్ఞానం. సద్గురువులు మంచి స్నేహితులతో కలసి మెలసి ఉంటే కలిగే సన్మార్గం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం సత్సంగం. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు. భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం ఈ సత్సంగం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.